హలో గైస్, కార్తీక మాసంలో కంద బచ్చల కూర తినాలంట. మనం కూడా ట్రై చేద్దాం. నేనైతే ఇప్పటి వరకు తినలేదు, ఫస్ట్ టైం రెసిపీని ట్రై చేస్తున్నాము. కందని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నామండి. అట్లాగే బచ్చల కూర కూడా బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చాక తీసి బాగా మ్యాష్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసేసుకున్నామండి. ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక మనం మ్యాష్ చేసుకున్నాం కదా కంద బచ్చలి, అది వేసుకొని కొంచెం వాటర్ వేసేసి బాయిల్ అవ్వాలి. అది అయిన తర్వాత కొంచెం కారం, మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. పసుపు, ఉప్పు అయితే మేము కుక్కర్లో పెట్టేటప్పుడే వేసేసాను. కొంచెం కుక్ అయ్యాక చింతపండు పులుసు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా కుక్ అవుతుంది అన్నప్పుడు. మళ్ళీ కొంచెం గీ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఆవాలు కొంచెం, ఎండుమిరపకాయ 1-2 కానీ అట్లా ఫ్రై చేసుకొని 2 డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కొంచెం కూల్ అవుతుంది కదా, ఇది మరీ హాట్గా ఉండకూడదు. అప్పుడు ఆవపిండి కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి, అంతే. కందగడ్డని పీల్ చేయాలంటే చేతులకు ఆయిల్ రాసుకొని ఆ స్కిన్ అంతా పీల్ చేయాలి, లేదంటే చేతులకి దురద అట్లేవో వస్తాయి అంటారండి. మీరు కూడా కార్తీక మాసంలో కంద బచ్చలి తినండి గైస్. బాయ్.